నేనే. ఏయ్ పిల్ల, ఏయ్ పిల్ల, పో ఎక్కడికి పోతావులే? నీ సంగతి నేను కనుక్కోలేకపోతానా? అదా పళ్ళు దాదా పళ్ళు తోలు పల్సిన బాబు సొనలు తీపి పళ్ళు బాబు పళ్ళు. పళ్ళు తీసుకోండి బాబు. అవసరం లేదు, వెళ్ళు. తీసుకోండి. వద్దంటుంటే. పళ్ళు బాబు పళ్ళు. ఏయ్ జింగిరి, జింగిరి 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 ఓ జింగిరి బగలమారి జింగిరి బండి మీద పళ్ళమ్మె పండు బిల్లి జింగిరి కళ్ళతోటి కైపు చేసి గంతులేసే జింగిరి నీ పేటెక్కడో నీ చోటెక్కడో. నీ నవ్వెంత అందమే, అబ్బ నీ నవ్వెంత అందమే, చక్కని చుక్క నీ నడుమంత సన్నమే, కొబ్బరి ముక్క నీ నవ్వెంత అందమే, చక్కని చుక్క నీ నడుమెంత సన్నమే, కొబ్బరి ముక్క. బుగ్గల్లో ఎరుపుంది, చూపుల్లో చురుకుంది, కన్నె వయసు చూస్తుంటే కన్ను చెదిరిపోతుంది. ఓ జింగిరి 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 ఓ జింగిరి వగలమారి జింగిరి బండి మీద పళ్ళమ్మె గండు బిల్లి జింగిరి కళ్ళతోటి కైపు చేసి గంతులేసే జింగిరి నీ పేటెక్కడో నీ తోటెక్కడో, నీ పేటెక్కడో నీ తోటెక్కడో. చెట్టు పేరు చెప్పి నువ్వు కాయలమ్ముతున్నావు, చెట్టు పేరు చెప్పి నువ్వు కాయలమ్ముతున్నావు, మాటలతో రేటు పెంచి మస్కా కొడుతున్నావు. వంపు సొంపుల కన్నా వయ్యారం ఎక్కువ, వంపు సొంపుల కన్నా వయ్యారం ఎక్కువ. ఆహా ఊహులే గాని అసలు సొగసు తక్కువ. ఓ జింగిరి 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 ఓ జింగిరి వగలమారి జింగిరి బండి మీద పళ్ళమ్మె కొండు బిల్లి జింగిరి కళ్ళతోటి కైపు చేసి గంతులేసే జింగిరి నీ పేటెక్కడో నీ చోటెక్కడో, నీ పేటెక్కడో నీ చోటెక్కడో. నువ్వు కూర్చుంటే కుందనమే, నువ్వు కూర్చుంటే కుందనమే, గుమ్మల గుమ్మ నువ్వు నిలుచుంటే నిమ్మ చెట్టు, నిమ్మల నిమ్మ నువ్వు కూర్చుంటే కుందనమే, గుమ్మల గుమ్మ నువ్వు నిలుచుంటే నిమ్మ చెట్టు, నిమ్మల నిమ్మ. నడుస్తుంటే నెమిలి పిట్ట పరుగెడితే పావురాయి, పట్టబోతే చిక్కవు పొగరుబోతు గెత్తవు. ఓ జింగిరి 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 ఓ జింగిరి వగలమారి జింగిరి బండి మీద పళ్ళమ్మె గండు బిల్లి జింగిరి కళ్ళతోటి కైపు చేసి కంతులేసే జింగిరి నీ పేటెక్కడో నీ తోటెక్కడు, నీ పేటెక్కడో నీ తోటెక్కడు.
నువ్వు పాడడం మానేస్తే అది అరవడం మానేస్తుంది బావా. ఆఖరికి దీనికి కూడా లోకువైపోయాడు. బావా, ఇంతకు ముందు ఎవరికైనా లోకువైపోయావా? అదే సంగీతం మాస్టర్. వాడు నన్ను అడిగాడు, మీకు ఆస్థానం తెలుసా సార్ అని. అప్పుడు నేనేమో తెలుసా, ఆఫ్టర్ మీకు ఆస్థానం ఒకటే తెలుసు, నాకు నవతానం, టైగర్ తానం, గడ్డ తానం, ఇంకా ఎన్నెన్నో తాళాలు తెలుసండి. సులోచన వాడిలాగే నవ్వాడు, అందుకే తగిన శాస్త్ర జరిగింది. బావా, ఏమైంది? ఏమైందా? వాడు నా పాటకి అడ్డొస్తున్నాడు, మన పెళ్లికి అడ్డొస్తున్నాడు. అందుకే ఉద్యోగం నుంచి ఊసి. నిజంగానా? అవునా? కావాలి మా నాన్న, నాన్న. ఏమ్మా, ఏమైందమ్మా? మరి మరి చెప్పమ్మా. మీరు మాస్టర్ గారిని మాన్పించేశారా? మాస్టర్ గారినా? అవును నాన్న. ఎందుకు మాన్పించేశారు? చెప్పు నాన్న, ఎందుకు రావడం లేదు? తనే మానేశాడమ్మా. తనే మానేశాడా? నేను నమ్మను. మీరేదో దాస్తున్నారు. ఆ భగవంతుడు చూపు దోచి నన్ను గుడ్డిదాన్ని చేశాడు. నిజం దాచి నన్ను చిత్రాలు చేయకండి నాన్న. అమ్మా సులోచన, అంత మాట్లాడకమ్మా, అంత మాట్లాడు. చెప్తానమ్మా. మీ ఇద్దరు మనసులో గ్రహించా వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి నిశ్చయం చేసుకురమ్మని అన్నయ్యని పంపాను. కానీ వాడు నీకు నాకు చూపు లేదన్న కారణంతో కాదన్నారమ్మా. నాన్న, అదొక్కటే కారణమా, లేకపోతే ఇంకేదైనా? లేదమ్మా, ఇంకేదన్నా అయితే తీర్చగల తండ్రి నేనుండగా నీకు కొరత రానిస్తానా తల్లి? కేవలం చూపు లేదనేనమ్మా. అలాగా నాన్న? అవునమ్మా. అన్నయ్య ఎంత నచ్చ చెప్పినా బాధపడకు నాన్న. నా కర్మకి ఎవరేం చేస్తారు? ఎవరేం చేస్తారు? రామచంద్రుడు బి. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో ఇంకా మెరుగుగా ఏం చెబుతున్నా? వాటర్ రీడింగ్ తెలిపాడు కుక్క తాగుడు నువ్వు. బర్రా, నన్ను తిడితే తిట్టావు, దీన్ని అన్న తిట్టేవో కళ్ళు కొట్టే. ఇది దేవతలు తాగి. మనం దేవతలు కాదుగా, నువ్వెందుకు తాగుతున్నావు? అక్కడ పప్పులు అడిగించావు. దీన్ని తాగి తాగి మనం కూడా దేవతలు కాదు, సచ్చి ఖచ్చితంగా నువ్వు దెయ్యం అయిపోతావు. ఇచ్చే ఎక్కడ బర్రారా? ఇక దీని సంగతి, దీని మధ్య నీకు తెలియదు. కానీ ఓ పక్క వేసుకున్నావో నా స్వామి రంగా గట్టగా లేకపోలేదు. లేస్తున్నాను బాబు, నీతో గొప్ప సిక్కు వచ్చి పడింది బాబు. గట్టిగా మాట్లాడదామంటూ బొడ్లో కత్తి ఒకటి. బలరా, మన మాట ఈ కత్తిందిగా ఎవరైనా పొడిచేయడానిక? నోరు మీ పోయా ఇక్కడ నేనే పోయి బయట పట్టుకుంటా. బతుకే బామా కలిసిన హృదయాలు